ఇలాంటి పార్కుల్లో లవర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తాం, కానీ మేము మాత్రం ఇలా బావమతులు మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్యూ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను రాజమండ్రిలోని గోదావరి మహాపుష్కర వనం దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు మన ఈ పార్క్ అయితే చూపెడతాను. ఎంట్రీ అయితే ఇలా ఉంది, సూపర్. లోనకైతే ఎంటర్ అయిపోయాం. టికెట్ కాస్ట్ చూడండి, కారుకి మా ఇద్దరికి 130 రూపీస్ అయింది. దేంట్లోకి వెళ్దాంరా? ఫ్రెండ్స్, రాజమండ్రి సిటీ నుండి 2-3 కిలోమీటర్ దూరంలో ఆటో నగర్ దగ్గర ఉంటుంది ఈ గోదావరి పుష్కరవనం పార్కు. ఈ పార్కులో మనం చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, అలాగే ఉడెన్తో చేసిన కొన్ని సెట్టింగ్స్, ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కెమెరాస్కి సపరేట్ అమౌంట్ అయితే తీసుకోవాలి. మనం ఈ పార్కులో వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ కూడా తీసుకోవాలి. స్టార్టింగ్లో చూపించాను కదా, ఎంట్రీ టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. ఆ షూటింగ్స్ ఏమైనా ఉంటే అమౌంట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకే, మనం ఈ పార్కులో ఈ సెట్టింగ్స్ చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. అలాగే ఇక్కడ లంచ్ పాయింట్ చూశారు కదా, ఈ పాయింట్లో మనం ఇంటికాడ తయారు చేసి తీసుకొచ్చిన భోజనాలు ఫ్యామిలీ అందరూ కలిసి ఒక గుంపుగా వచ్చి ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ప్లేస్ని అయితే అరేంజ్ చేశారు. అలా చేయాలన్నా కూడా ఇక్కడ మనం అమౌంట్ పే చేయాలంట. నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. హరితవనం, 2-3 ఉయ్యాళ్ళు, చెట్లు దూరంగా, ఆకులన్నీ రాలిపోయి చెట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మేము చాలా ఎంజాయ్ చేసాం. ఒకసారి మీరు కూడా చూడండి. 1 2 3 స్టార్ట్. అందరు ఇలాంటి పార్కుల్లో లవర్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తారు, కానీ మేము మాత్రం ఇలా బావమతులు మాత్రం ఎంజాయ్ చేస్తాం. వావ్. ఈ పార్క్ మొత్తం 300 ఎకరాలు ఉందని అన్నారు. అలాగే మేము టికెట్ తీసుకునే దగ్గర ఒక బోర్డు అయితే ఉంది. ఆ బోర్డులో ఏం రాశారంటే, ఈ పార్కులో అశ్లీల కార్యక్రమాలు చేయకూడదు అని రాశారు. కానీ మేము ఈ పార్కుకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా లవర్సే కనపడుతున్నారు. ఎవరి బిజీలో వాళ్ళే. కానీ మేము సమ్మర్ టైం కాబట్టి చూడండి, ఈ ప్లేస్ అంతా గ్రీనరీ ఉంటుంది, కానీ మొత్తం ఎండిపోయి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. చాలా ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో చిన్నపిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. మరి కొద్ది క్షణాల్లో మీకు చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ కూడా చూపెడతాను. ఏ రసీత కక్షలు క్లియర్ ఒకటే ఉందేరా. ఈ పార్క్ మొత్తం మేమిద్దరమే అలా తిరుగుతూ కొన్ని ఫొటోస్ దిగుతూ పూర్తిగా కవర్ చేసామనుకుంటున్నాము. ఈ పార్కు 2015లో ఓపెన్ చేశారంట. ఇక్కడ కొన్ని లవ్ సింబల్ టైప్లో ఉంటాయి. ఇక్కడ చాలా ఫొటోస్ దిగాము చెట్టు కింద, ఆ లవ్ సింబల్ దగ్గర. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫొటోస్.
గాయస్ చూసారు కదా రాజమండ్రిలోని గోదావరి పుష్కర వనం పార్క్. ఎవరికైతే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి టూరిస్ట్ ప్లేస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వీడియో అనిపిస్తుంది చూసి కామెంట్ చేయండి.